వేదికను అలంకరించిన దైవ సేవకులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఒక మంచి విషయాన్ని కొంతసేపు ధ్యానిద్దాం మనం అందరం. భక్తుల ఓర్పులో దాగి ఉన్న రహస్యం. భక్తుల ఓర్పులో దాగి ఉన్న రహస్యం అనే ఒక చిన్ని అంశాన్ని మనందరి ఆత్మీయ క్షేమార్థం లేఖనాల నుండి కొన్ని మాటలు మనం ప్రియులరా, విషయంలోకి వెళ్ళే ముందు ఒక మంచి రిఫరెన్స్ ఒకటి మనం చదివే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. చదవబడిన లేఖన భాగం మనకేమి నేర్పిస్తుంది అంటే, భక్తులు పడిన పాట్లు, భక్తులు పడిన కష్టాలు, వారి శ్రమలు మనం ఎవరి జీవితాన్నైనా చూడాలి అనుకుంటేనండి, సహజంగా ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితుల్లో కూడా మనుషులందరూ కూడా ప్రస్తుతం ఆ మనిషి అనుభవిస్తున్న సుఖవంతమైన పరిస్థితులను మాత్రమే చూస్తారు. అవునంటారా? కానీ ఆ పరిస్థితికి వాళ్ళు రావటానికి వాళ్ళు పడిన కష్టాన్ని ఏం చేయరు, ఎవరో కూడా జ్ఞాపకం చేసుకోరు. ఒక పౌలు గారు కానీ, ఒక పేతురు గారు కానీ, భక్తులందరూ కూడా గొప్పగా చూడడమే మనకు తెలుసు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళారు అంటే దాని వెనకాల వారు పడిన చాలా కష్టం. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రమానుభవమునకును ఓర్పుకును మాదిరిగా పెట్టుకోండి. అంటే భక్తులలో మనం చూడవలసినదేంటి? వాళ్ళు దేవుని కోసం పడిన కష్టం, శ్రమ, ఇబ్బంది, వాటన్నిటిని మనం మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. అవునా కదండి? నిజంగానండి, భక్తులందరి గురించి ఆలోచిస్తుంటేనండి, భక్తులు పడిన కష్టాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఆలోచిస్తుంటే, ఇన్ని కష్టాలు వీళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు? ఈ కష్టాల వల్ల వీళ్ళకి ప్రయోజనం ఏమిటి? ఇన్ని కష్టాలు ఎలా తట్టుకోగలిగారు అని మనసంతా ఒకలాగా పాడైపోతూ ఉంటుందన్నమాట అండి. ఆ కష్టాలు మనం అనుభవించకపోయినప్పటికీ కూడా వాటి గురించి ఆలోచిస్తుంటే మన మనసు ఆలోచించిన వారికి, చదువుకుంటూ వెళ్ళిపోతే దానికి మనం ఏం చేయలేము. వారి కష్టాలను గనక జ్ఞాపకం చేసుకుంటే చాలా మనసు బరువెక్కిపోతూ ఉంటుందన్నమాట అండి. నిజం. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, భక్తులు పడిన కష్టాన్ని, భక్తులు పడిన శ్రమను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఈరోజు మనం ఎంతమంది భక్తుల జీవితాన్ని మాదిరిగా పెట్టుకున్నాం ఆలోచించండి. బాగా ఆలోచించాలి. ఏదో వెళ్ళామండి వచ్చామండి, వెళ్ళామండి వచ్చామండి కాదు. మనం భక్తుల జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని బ్రతకవలసిన అవసరత మన మీద ఉంది. భక్తుల జీవితానికి తగ్గట్టుగా మనం మారవలసిన అవసరత మనకుంది. పౌలు గారు ఎలా మారిపోయారట? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే పౌలు గారి జీవితం యేసు జీవితం లాగా మారిపోయింది. నిజంగా చూడండి, ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు,
ఎన్నో నిద్రలేని రాత్రులు. ఎందుకు ఈ కష్టాలన్నీ? ఎందుకు పడ్డారు? మీరు కూడా ఆలోచించాలి. భక్తులైన వారు తమ జీవితంలో ఎందుకు ఇన్ని బాధలు అనుభవించారు? ఈరోజు మనకి బాధ ఏముందండి? ఏదో ఈ 2 గంటలు కాస్త ఖాళీ చేసుకుని వచ్చాం. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మన పనులన్నీ మళ్ళీ మామూలే. ఇక్కడ కూడా కాస్త లేట్ అయిందనుకోండి, మరల వారం బాయ్ చెప్పేస్తాం. ఏమని? నాకున్నది ఆ ఒక్క ఆదివారమే, అక్కడే మొత్తం టైం అయితే పోతుంది అంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళు అనుకున్నప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి నచ్చకపోతే రావటం మానేసేవాళ్ళు కొంతమంది. భక్తి జీవితంలో మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? భక్తి జీవితానికి భక్తులే మాదిరి కదా. ఏమంటే క్రికెట్ ఆడేవాడికి ఎవరి మాదిరి? హాకీ ఆడేవాడిని మాదిరిగా తీసుకుంటాడా? లేకపోతే పాటలు పాడేవాడిని మాదిరిగా తీసుకుంటాడా? చెప్పండి. క్రికెట్ ఆడేవాడికి క్రికెట్ ఆడేవాడే మాదిరి. ఇప్పుడు వాడికి సలహాలు సూచనలు ఎవరి దగ్గర నుంచి కావాలి? అమ్మా చెప్పండి. క్రికెట్ ఆడేవాడి దగ్గర నుంచే కావాలి. ఏ రంగములో ఎవడు అభివృద్ధి చెందాలనుకుంటున్నా ఆ రంగంలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాడి దగ్గర నుండే సలహాలు సూచనలు తీసుకోవాలి. ఈరోజు భక్తులం అని పిలువబడుతున్న మనందరికీ ఎవరు మాదిరి? భక్తులే మాదిరి. ఏ భక్తుడు నీ జీవితానికి మాదిరి? ఏ భక్తుడండి? ఏ భక్తుడి జీవితం మనలో కనబడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఏటోనండి నాకు అన్నీ ఇది ఈ మధ్య పౌలు గారు ఆలోచించినట్టే ఆలోచిస్తానని అంటావా? పేతురు గారు బ్రతుకుతున్నట్టే బ్రతకాలనిపిస్తుందండి అనగలుగుతున్నావా? నేను అంటున్న మాట కాదు. శ్రమానుభవమునకును ఓపికకును భక్తుల జీవితాలను ఎలా పెట్టుకోండి? మాదిరిగా పెట్టుకోండి. మీకు మాదిరి భక్తులు. ఎందుకంటే ఆల్రెడీ గెలిచేసి విజయాన్ని పొంది అదిగో ఆ నెమ్మది పొందే స్థలములో అబ్రహాము రొమ్మున వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే గెలిచారు. వాళ్ళంతా గెలిచిన వాడేనా నీకు మాదిరి? అసలు వాళ్ళెందుకు అంత ఓపిక పట్టారన్నది మనకు తెలియాలి. ఒకసారి వెళదాం, కొంతమంది భక్తుల జీవితాల్ని ఆలోచిద్దాం. ఈ రోజున మన జీవితాల్లో మనకు వస్తున్న కష్టాలు, మనకు వస్తున్న బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మన స్వయంకృతాపరాధం, మనం స్వతహాగా చేసుకున్నవే. ఈరోజు నువ్వు ఫైనాన్షియల్గా కానీ కుటుంబపరముగా కానీ ఎన్ని బాధలైతే నువ్వు అనుభవిస్తున్నావో అన్ని బాధలకి కారణం ఎవరు? మాట్లాడరా? ఎవరు కారణం? మీరా నేనా? నాకు నేనే, మీకు మీరే. దేవుని కోసం బాధపడిపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ? ఏమండి చూద్దామండి, వెళదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అపవాది ఒక భక్తుణ్ణి మనం బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎవరైనా యోబు అనే ఒక భక్తుణ్ణి బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఈయనకున్న ఓర్పుని, సహనాన్ని పరిశీలించబోతున్నాం మనం ఇప్పుడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి, అయ్య బాబోయ్ ఏం చేసిందటండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ఎక్కడి నుంచి ఎక్కడి వరకట? ఎక్కడ గ్యాప్ లేదా? మీకు ఏదన్నా చిన్న గాయం అయ్యిందనుకోండి, ఈరోజు వస్తారా ఇక్కడికి? ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, బ్రదర్ ఈరోజు రాలేదంటే ఏం చెప్పనండి, నా పరిస్థితి అలా ఉందండి అని చెప్తాం. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమొచ్చేసినాయట? బాధ కలిగిన కురుపులటండి, బాధటండి. అసలు ఒక చిన్న గాయం ఉంటేనండి, ఎక్కడన్నా జాయింట్కి దగ్గరలో ఉందనుకోండి ఏదన్నా గాయం, అది ముడవనివ్వదు, ఏం చేయదు, తెరవనివ్వదు. అసలు అడుగు తీసి అడుగు వేయలేం. ఏమండి ఒళ్ళంతా కురుపులైతే ఎలా పడుకుంటున్నాడండి ఈయన?
నేను ఒకసారి ఇంజెక్షన్ చేయించుకుంటే చిన్న గడ్డేసి సెప్టిక్ అయిపోయిందండి, ఓపెన్ అయిపోయింది అది. ఇప్పుడు నేను ఇలా పడుకోవడం లేదండి, ఇలా పడుకోవడం లేదండి, ఒకటే యాంగిల్ అండి. ఏంటది? మళ్ళీ దానికి పెద్ద ఇదండి. ఏంటి? సరైన బట్టలు వేసుకోలేకపోతున్నాను, ఏదో చిన్న లుంగీ లాంటిది ఏదో కట్టుకుని ఏం చేస్తున్నాను, నడవలేకపోతున్నాను, కూసోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఎన్ని కురుపులు ఉన్నాయిరా అబ్బాయి అని అడిగితే ఒకటేనండి. ఒకదానికి లేవలేక, కూర్చోలేక, పడుకోలేక రకరకాల ఆసనాలు వేస్తున్నానండి నేను. మళ్ళీ ఆ ఒక్క కురుపు కోసం పరిచర్య చేసేవాళ్ళు ఇంట్లో అందరూ మళ్ళీ ఏంటి ఒకదానికే. ఎవరన్నా ఫోన్ చేసి బ్రదర్ కొంచెం వస్తారా అంటే, అయ్యి బాబోయ్ నా పరిస్థితి అసలు బాగోలేదండి, నేను బాగోలేదండి. ఏంటి ఒకదానికే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏటటవి బాధటండి బాబు. నిజంగా అతడు కొళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి మూలిగే నక్క మీద తాటికాయ పడిందంటండి. అసలే నక్కే బాధలో ఉండి ఏం చేస్తుంది? కుయ్యో ముర్రో అంటుందంట అది. అలాంటి నక్క మీద ఏం పడిందంటే ఇప్పుడు తాటికాయ పడితే బతుకుద్దా చచ్చిపోద్దా ఇప్పుడు అది? అసలే కురుపులట, ఎక్కడ గ్యాప్ లేదటండి బాబు. నిజంగానండి ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తేనే, అది స్క్రీన్ ప్లే చేసుకుంటేనే చాలా భయం వేసేస్తుందండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో బాధపడుతున్నాడు. ఒకవైపు గోక్కోవడానికి ఏం పట్టుకున్నాడట? చిల్ల పెంకులు. ఆ గోళ్ళు కూడా ఊడిపోయేమో పాపం కురుపుల వల్ల. గోక్కోవడానికి కూడా లేదు, ఆ పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు. ఇప్పుడు ఏమనాలండి వచ్చి? అక్క ఏమనాలి? మీరే గనక మీ భర్తకి అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, వెళ్ళి ఏమనాలి చెప్పండి? అయ్యా నువ్వేం బాధపడకయ్యా, నువ్వు గోక్కోలేకపోతున్నావా, నేనేం చేస్తాను అంటారా ఎవరన్నా? అనాలి నిజంగా. ఎందుకంటే మంచోడండి. ఎవరో గారు మనలాంటి వాడు కాదు. అతడు యథార్థవర్తనుడును న్యాయవర్తనుడనయ్యుండి దేవుని యందు ఎంత గొప్పవాడంటేనండి, నోట్లోంచి ఒక మాట రావాలి అంటే ఆ మాట వల్ల తనకి ఏమైనా పాపం అంటుకుపోద్దేమో అని 1కి 10 సార్లు నోట్లో మాట బయటకు వచ్చే ముందు ఆలోచించుకుంటాడటండి. ఎవరు? ఇంకెంత గొప్పోడో తెలుసండి? పిల్లలు ఇంకా లేవకుండానే లేచిన తరువాత వాళ్ళు ఎలాంటి వెధవేషాలు వేస్తారో, ఒకవేళ ఏదైనా కాని పని చేసేస్తే నా దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చేస్తుంది? నా పిల్లల మీదకి వచ్చేస్తుందేమో అని వాళ్ళు లేవకుండానే వాళ్ళ నిమిత్తం బలులర్పించేసేవాడటండి. ఎవరికి? నా పిల్లలు ఏదన్నా తెలిసి తెలియక నీ ఎడల పాపము చేస్తే వాళ్ళ పాపాలు నువ్వేం చేయి? క్షమించు అనడానికి ముందస్తుగా దేవుణ్ణి వేడేసుకునేవాడటండి. అంటే ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. కనీసం అండి నిజంగా భార్యను పల్లెత్తు మాట కూడా ఏనాడు అననివాడండి. అంత మంచివాడికి అంత భయంకరమైన కష్టం వచ్చేసిందండి. ఎలా తట్టుకున్నాడండి? ఆలోచించండి. మనకి ఏదన్నా జీవితంలో చిన్న కష్టం రాగానే మొదట మనం నిందించేది ఎవరినో తెలుసండి? దేవుణ్ణి. నా భక్తి అంతా ఏమైపోయిందంటావు? నేను దేవుడి కోసం చేసినవన్నీ ఏమైపోయినాయి అంటావు? ఇన్ని కష్టాలు నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి అని చాలా బాధపడిపోతాం. కానీ యోబు నోటి మాటతో కూడా, యోబు గారు మీ ఓర్పుకి ఏంటండి కారణం? ఇంత బాధలో కూడా మీరు ఇంత నిరీక్షణతో ఉన్నారంటే, ఓర్పుతో ఉన్నారంటే ఏంటండి కారణం? మీరు అడిగారు ఎప్పుడైనా యోబు గారిని? ఏమండి అడిగారా? అయ్యా మీరు ఓర్చుకోవడానికి గల కారణం ఏంటి?
నీకున్న బాధ ఏంటి? నీకున్న సమస్య ఏంటి? నీకున్న ఇబ్బంది ఏంటి? ఈరోజు దేవునితో సరైన సహవాసం లేదు మనలో చాలామందికి. దేవునితో సరైన సఖ్యత లేదు మనలో చాలామందికి. ఏవో బాధలు, మనం అనుకున్నవి నెరవేరలేదనో, మన స్థితిని బాగోలేదనో, మన పరిస్థితి బాగోలేదనో దేవుని మీద కూడా అలిగేవారు చాలామంది లేరంటారా? ఉన్నారు. ప్రార్థన చేయలేకపోతున్నాం, భక్తిగా ఉండలేకపోతున్నాం, దేవుని కొరకు నిందపడలేకపోతున్నాం, దేవుని కొరకు సమస్యను భరించలేకపోతున్నాం. మరి యోబు పరిస్థితి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో బాధపడుతూ కూడా నోటి వెంబడి వచ్చే ఒక మాట, ఆ మాటలో ఏమైనా తప్పులు దొల్లుతాయేమో అని ఆచితూచి మాట్లాడుతున్నాడటండి. ఎవరు? యోబు గారండి. ఏంటండి ఆయనలో ఉన్న ఓర్పు? ఏంటండి ఆయనలో ఉన్న సహనం? ఏంటండి దేవుని కొరకు అంత నిష్ఠ నియమాలతో బ్రతుకుతున్నాడు ఆయన. ఈయన కాసేపు పక్కన పెడితే మరొక ఆయన దగ్గరికి వెళ్ళొద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందామండి. రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు తనను విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఏమండి, ఏంటి కష్టం దానియేలు గారికి ఎందుకు వచ్చింది? దానియేలును సింహపు బోనులో వేయడానికి నిర్ణయాలు జరిగిపోయాయి. దానియేలును సింహపు బోనులో వేయటానికి రాజు దగ్గర నుంచి కూడా అనుమతులు వచ్చేసాయి. ఎందుకు? నీతిగా ఉన్నాడనట, నమ్మకంగా ఉన్నాడనట, యథార్థముగా ఉన్నాడనట. దేవునికి తప్ప మరెవ్వడికి కూడా శిరస్సు వంచడు. బహుభయభక్తులు కలిగిన వాడట. ఎవరైనా? దానియేలు చాలా భక్తి కలిగిన వాడు. యెరూషలేము తట్టు ఉన్న కిటికీని తీసి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారట? 3 సార్లు ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు ఈ భక్తి జీవితానికి అడ్డుకట్టలు వేయాలి అని శత్రు సమూహం ఏం చేసింది? ప్లాన్ చేసింది. రాజు దగ్గర తాకీదులు రాయించింది. రాజా, మీరు నిర్ణయించిన దినముల వరకు కూడా ఎవ్వరు ఏ దేవునికి కూడా ఏం చేయడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెబితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడట? ఆ రూల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అదే రూల్ మనకు వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం? అడు చూస్తున్నాడు, ఈడు చూస్తున్నాడు, అన్ని తలుపులు వేసేసి రహస్యంగా చిన్న ప్రార్థన చేసి దేవుడికి కూడా చెప్తాం. ఏమని? దేవా, నేను ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నానంటే మరి నీకు తెలియదేమో, సమస్తము, మళ్ళీ ఆయనకే చెప్తారు వాక్యం, సమస్తము ఎరిగిన దేవుడు నాయన, నేను నీకు చెప్పవలసిందేమీ లేదు నాయన, కనుక ఇలా చాటుగా ప్రార్థన చేస్తానండి, అడ్జస్ట్ అయిపోతండ్రి అని చెప్తాం. ఆయన ఏం చేశాడట? ఎవడు ఏమనుకున్నా పర్లేదు, ఏ బోన్లో నన్ను వేసినా పర్వాలేదని ఆ యెరూషలేము దిక్కువైపు ఉన్న కిటికీ తలుపులు తీసి ముమ్మారు ఏం చేసేవాడట? అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట ఇతను. అంతే. తెలీదా ఈయనకి? ఇలా చేస్తే సింహాల బోనులో వేస్తారని ఈయనకి తెలీదా? తెలుసు. రాజు దగ్గర నిలబెట్టారు, ప్రార్థన చేస్తున్నాడని నిరూపించారు. ఆ నిరూపణ అయిన తరువాత శిక్ష విధించడం, శిక్ష ఖరారైపోయింది తనకి. మనమైతే ఏమంటాం? రాజుగారు ఈ ఒక్కసారికి ఏం చేయండి బాబు, క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు. ఏమీ సంజాయిషీ చెప్పలేదు, వేసేశారు సింహాల బోన్లో. ఒకవైపు రాజుకి అత్యంత ప్రియుడు, సన్నిహితుడు, స్నేహితుడు. రాజు మనసు కొట్టుకుపోతుందటండి, తల్లడిల్లిపోతున్నాడటండి రాజు. రాజుకి రాత్రంతా కూడా ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదటండి. ఏం చేయాలని?
ఆయన్ని కాపాడాలని. ఈయన కాదు కాపాడడం, కాపాడవలసిన వాడు ఆల్రెడీ సీన్లో ఉన్నాడు. ఎవరైనా నీకు ఆయన కనపడుతున్నాడు అసలు? నీకొచ్చిన శోధనకి, నీకొచ్చిన ఇబ్బందికి, నీకొచ్చిన శ్రమకి, నీకొచ్చిన ఆటంకానికి నీ దేవుడు కనబడుతున్నాడా? ఆయన్ని చూడగలుగుతున్నావా? ఈరోజు మనం భరించలేకపోవడానికి, ఓర్చుకోలేకపోవడానికి, సహించలేకపోవడానికి, భక్తిలో నిలబడలేకపోవడానికి, మనం త్రొట్టిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసు వైపు మనం చూడడం లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని నువ్వు అనుకోవటం లేదు. దేవుని వైపు చూశాడండి యోబు. లేకపోతే ఆ కష్టాలన్నీ ఆయన ఎలా భరించగలడు చెప్పండి? ఆ శ్రమలన్నీ ఎలా భరించగలడు చెప్పండి? ఒకటా రెండా? ఒకడు వచ్చాడంట, అయ్యా నీ కొడుకులు చచ్చిపోయారన్నారట. రాత్రి నన్ను మీటింగ్ అయిన తర్వాత దించడానికి వస్తుంటే 2 బైకులు గుద్దేసుకున్నాయన్నమాట. 2 బైకులు ఏమైపోయాయి? యూత్ వీళ్ళకి ఏం లేదు కదండి, ఇంకా అదుపు ఆజ్ఞ ఏమి లేవు వీళ్ళకి. ఎవరి మాట వినేటట్టుగా లేరు, తగ్గేదే లేదంటున్నారు. మళ్ళీ ఎదురు బదురుగా వచ్చి గుద్దుకుపోయాయండి. గుద్దుకుపోయగానే ఆ కారులోంచి చూశానండి. ఏట్రా బాబు అంటే ఆల్రెడీ ఒకడు వెళ్ళకెళ్ళగా పడుకోబెట్టేశారనమాట. ఏమైపోయాడు? తను నా మనిషి ఏం కాదు, నా స్నేహితుడు కూడా కాదు, నాకెప్పుడు తెలియను కూడా తెలీదు, అసలు ఆ ఊరికి నా ఊరికి సంబంధం లేదు. అలా ఆపి ఆ గ్లాస్ అలా డౌన్ చేసి ఏమైందండి అనగానే 2 బైకులు గుద్దు. వ్యక్తి ఏమైపోయాడు? చచ్చిపోయాడండి అనగానేనండి నాకు మనసంతా ఏమైపోయింది? అయ్యో చచ్చిపోయాడు అని బాధ అయిపోయింది చాలాసేపు. ఈలోపు 2-3 ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా అదే చెప్పాను. ఏమని? అన్యాయంగా ఒకడు చచ్చిపోయాడండి, ఒక బిడ్డ చచ్చిపోయాడండి అని నేను బాధపడిపోతున్నాను. బాధ కలుగుతుంది. ఆ స్థితిలో మీరున్నది మీరు చూడగానే అయ్యో పాపం అనుకుంటారా లేదా? అదిగో ఆ కర్నూలు దగ్గర ఒక బస్సు తగలడిపోయి 20 మంది ఏమైపోయారు? వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోయినా బాధపడ్డాం కాసేపు కదా. నిజమా అబద్ధమా? నిజం. ఏమండి, ఒకడొచ్చి ఈ కొడుకులు చచ్చిపోయారు అని చెబితే ఏమైపోతాడు చెప్పండి? అది విన్నాడో లేదో, ఇంకా ఈడు వెళ్ళాడో లేదో చెప్పినోడు మళ్ళీ ఎవరు వచ్చారు? ఇంకొకడు వచ్చేసాడు. అయ్యా నీ కూతుళ్ళు చచ్చిపోయారయ్యా, నీ అల్లుళ్ళు చచ్చిపోయారయ్యా, నీ మనవళ్ళు చచ్చిపోయారయ్యా, నీ దాసులు ఏమండి ఇవన్నీ నేను కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఉందంటారా? అసలు ఒక్క మనిషి తట్టుకుంటాడా? మీరు చెప్పాలి నాకు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు కూడా ఇలాంటివి ఎన్నో దేవుని కొరకు ఎదుర్కోవలసి ఉన్నది. చిన్న చిన్న వాటి కోసం దేవుడు నుండి వెళ్ళిపోతున్నావు, భక్తి నుండి బయటికి వెళ్ళిపోతున్నావు, యథార్థత నుండి బయటికి వెళ్ళిపోతున్నావు, నమ్మకత్వం నుండి బయటికి వెళ్ళిపోతున్నావు, నిరాశకు వెళ్ళిపోతున్నావు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే యోబు ఏమైపోవాలో నాకు మీరు చెప్పాలి. అసలు విత్తన తుఫాను వచ్చినట్లేదండి. కుమారులు చచ్చిపోయారన్న వార్త, కుమార్తెలు చచ్చిపోయారన్న వార్త, అల్లుళ్ళు చచ్చిపోయారన్న వార్త, కోడళ్ళు చచ్చిపోయారన్న వార్త, గొర్రెలు చచ్చిపోయాయన్న వార్త, గాడిదలు చచ్చిపోయావన్న వార్త. ఒక కోడి పల్లెటూరులో పెంచుకుంటున్న చిన్న కోడి ఏదన్నా బండి చక్రం కింద పడి చచ్చిపోతే ఎన్ని తిడతారో తెలుసా? ఎవరిని? అవసరమైతే కట్టేసి కొట్టేస్తారు కూడా. ఎవరిని? ఏమిరా అంటారు. ఒక మేకను గుద్దేస్తే ఒక ఆటో డ్రైవర్, ఒక మేక కోసం అండి, మేకల మందలు, గొర్రెల మందలు, గాడిదల మందలు, తన ఆస్తి ఆ ఒక్కడు తప్ప తనకంటూ ఇంకేమీ ఉందా? ఆయన ముందు భార్య, వీళ్ళిద్దరూ తప్ప ఏమైపోవాలి చెప్పండి? ఎందుకు తట్టుకున్నాడంటారు? ఎలా భరించగలిగాడంటారు? ఎలా ఓర్చుకున్నాడంటారు? ఒకవేళ ఆయనతో పోల్చుకుంటే ఈరోజు మనం అనుభవిస్తున్నవి అసలు లెక్కకొచ్చేవేనంటారా?
ఏ సమస్య అయినా, నీ కుటుంబ సమస్య అవ్వచ్చు, నీ భార్య సమస్య అవ్వచ్చు, నీ భర్త సమస్య అవ్వచ్చు, నీ పిల్లల సమస్య అవ్వచ్చు, నీ తోటివారి సమస్య అవ్వచ్చు. చాలా సమస్యలకు ఈరోజు మనిషి మొదటిగా దూరం అయిపోయేది ఎవరికో తెలుసా? ఎవరికి? దేవుడికి. దేవుడికి. నీకు కలిగిన సమస్యను బట్టి నువ్వు మొదటిగా దేవుడికి దూరం అయిపోతావు. మొదట పక్కన పెట్టేసే వ్యక్తి కూడా ఎవరు? మరి యోబు ఎవరిని పక్కన పెట్టేయాలి, ఎవరికి దూరం అయిపోవాలి? అయిపోయాడా? ముమ్మారు ప్రార్థన చేస్తున్నందుకు అయ్యా నన్ను ఈరోజు సింహాల బోన్లో వేస్తున్నారు అనాలా? అన్నాడా? అనవా? ఏ కార్యక్రమమైనా నేనే ముందుంటానండి, దేవుడే నాకు అన్నీ ఎలాగా, దానికి ఎలాగా? అసలు దేవుణ్ణి నిందించకూడదు అని బైబిలు చెప్పింది. కాపాడాడు, ఆ సింహాల బోనులోంచి కాపాడాడు. సింహాలు నోరులు ఏం చేసుకున్నా మోస్తాయా వస? ప్రియమైనది, ఏ భక్తుడిని చూపించమంటారు చెప్పండి? పలానా భక్తుడిని చూపించండి అని ఒక మోషేను చూపించమంటావా? 6 లక్షల కాల్బలం, పైగా ఓ పక్కన ఈయనెవరు? ఎవరు? పైగా ఓ పక్కన ఈయనెవరు? నత్తోడు. 6 లక్షల కాల్బలంతో ఎన్నాళ్ళు? 40 సంవత్సరాలు పడ్డాడు, శ్రమలు, ఇబ్బందులు. ఈరోజు మనం ఏం అనుభవిస్తున్నామని, ఈరోజు భక్తిగా ఉండలేకపోవడానికి గల కారణం, దేవుడి పని అంటే నిర్లక్ష్యంగా ఉండడానికి గల కారణం, దేవుని సంఘం అంటే నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించడానికి గల కారణం, దేవుడికి దూరం అయిపోవడానికి ఏ సమస్య నీ మీద ఉంది? ఏ సమస్యను బట్టి నువ్వు దేవుడికి దూరంగా ఉండవలసిన అవసరత లేదు. సమస్యను నువ్వు జయించాలి. యోబు సమస్యను జయించాడు, దానియేలు సమస్యను జయించాడు. సమస్య వల్ల కృంగిపోలేదండి వాళ్ళంతా. ఇకపోతే శద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు వేసిన భారీ డైలాగు విన్నారంటే మనకి మామూలుగా ఉండదన్నమాట. వాళ్ళ ముగ్గురిని కూడా కట్టకట్టుకు తెచ్చేసారట. తెచ్చేస్తే పాపం రాజుగారు అడుగుతున్నట్టున్నారు పాపం, ఏమని అసలు జరిగిన విషయం ఏంట్రా అని అడిగారేమో. అడిగితే వాళ్ళు అంటున్నారంటండి, రాజా ఇందును గుర్చిన ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు, అసలు అగ్నిగుండంలో వేసేస్తున్నారన్న బాధే లేదటండి వాళ్ళకి. మనకి అసలు వాళ్ళని పట్టుకొచ్చింది రాజుగారి దగ్గర దేనికి? చూడండి ఆ మాట ఎక్కడ? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందామండి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయడని ఆజ్ఞ ఇయ్యగా, ఆజ్ఞ జారీ అయిపోయిందట. ఎక్కడేసేమని? దేవుడికి దండం పెట్టుకున్నందుకు వచ్చిన సమస్య ఇది. ఇక అగ్నిగుండంలో పడేస్తారని తెలిసినప్పుడు ఏమైపోవాలి చెప్పండి? వాళ్ళు రాజుతో అంటున్నారండి, రాజా ఇందును గుర్చిన ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించినను సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఏంటండి వీళ్ళకున్న ధైర్యం? సింహాలు బోనులో వేసేస్తామన్నా బెదురు లేదు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆస్తి అంతా పోయినా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు వచ్చేసిన బెదురు లేదు. అగ్నిగుండంలో పడేస్తామన్నా సరే కనీసం బెదరడం లేదండి. ఎవరు? ఏంటండి వీళ్ళకున్న ఆ ధైర్యం? వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు
వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? దేవుడు. మరి మన నమ్మకం మనల్ని మనమే నమ్మం. మనం అంతా అపనమ్మకస్తులు. అప్పుడప్పుడు అంటాడంటే ఒక్కొక్కడు ఏమని, నా నేను కూడా నేను. మరి ఇంకెవరిని నమ్ముతావు నువ్వు? ఈ నేను కూడా ఈయన నమ్మడు, కానీ ఈయన మాత్రం ఎవరన్నా మేలు ఇప్పుడు. దేవుడు అంటే గుడ్డి నమ్మకం అండి భక్తులకి. అందుకే చెబుతున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, రాజా మీ దేవతలను మేము పూజించాం, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము చెప్పేశారు. ఖచ్చితంగా చెప్పేశారట. ఎవరికి? ఏంటి ఆ తెగింపు? దేవుడు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ నమ్మకం దేవుడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నామండి? అందుకే ఇలాంటి భక్తులందరినీ ఎలా పెట్టుకోమంటున్నాడు? మాదిరిగా పెట్టుకోండి అయ్యా. యోబును చూడండి అయ్యా, దానియేలును చూడండి అయ్యా, షద్రకు మెషకు అబేద్నెగోలను చూడండి అయ్యా, భక్తులను చూడండి అయ్యా. మనం భక్తులను చూస్తున్నామా? భక్తులను చూస్తలేదు. ఎవరిని చూస్తున్నాం? లోకంలో విచ్చలవిడిగా తిరిగేవాడిని చూస్తాం మనం. ఆడే బాగున్నాడు కదా నాకంటే, వీళ్ళే బాగున్నారు కదా నాకంటే. వాళ్ళు బాగుంటారు. ఇక్కడ బాగుంటారు. మరి అక్కడ బాగోవాలి కదా. అక్కడ ఎవరు బాగుంటారు? పాపం ఇక్కడ ఉన్నంతకాలం కురుపులతో బాధపడ్డాడట. ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టి ముక్కలతో ఏం చేసుకున్నాడట? బాగోలేదు. నీకు ఇక్కడ పరిస్థితి బాగోలేదని బాధపడకు. ఒక క్షణం ఇక్కడ కన్ను మూసావో నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోద్ది. ఆ స్థితి ఎందుకు గుర్తు చేసుకోవడం లేదు? ఆ భాగ్యాన్ని నువ్వెందుకు గుర్తు చేసుకోవడం లేదు? ఉన్న చిన్న చిన్న సమస్యలకు ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? ఇంకో భక్తుడిని కూడా చూద్దామండి. ఆయన శ్రమలు కూడా గుర్తు చేసుకుని అప్పుడు వీళ్ళు ఓర్పుకు కారణాలు ఏంటో అప్పుడు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాటలాడుచున్నాను. ఎవరైనా? పౌలు గారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు ఏమండి మీరేమన్నా చెరసాల్లో ఉన్నారా? ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బోరబండ చర్చికి వెళుతుంటే కిందన అక్కడ ఎవరైనా నిలబడి అరెస్ట్ చేసి జీప్ ఎక్కించుకు వెళ్ళిపోతాం అన్నారనుకోండి, వస్తారా మీరు? వెంటనే ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేస్తారనమాట. అండి అక్కడ అంతా ఎస్కాట్ పెట్టేసి మళ్ళీ ఎవరిని పైకి వస్తుంటే జైల్లో వేసేస్తారటండి, కనుక ఓ పని చేయండి, మీరు మీ ఇంటికాడే ఉండండి, మేము మా ఇంటికాడే ఉంటాం, గూగుల్ మీట్లో ఏం చేద్దాం? అంతేనా? జైలుకి వెళ్ళడానికి ఇష్టపడతాం మనం. అయ్యగారు అలా చెప్పండి అయ్యగారు, మేము ఆ కానుకలు గట్రా ఏమన్నా ఉన్నాయంటే ఫోన్పే పెట్టారు అనుకోండి, ఏం చేస్తాం? మేము స్కాన్ చేసేస్తాం. కానీ మేము మాత్రం ఏమైందంటే ఇక్కడ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? పరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. మీకెవరికైనా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయా? నీకెందుకు వస్తాయి? వర్షం కురిస్తే రావుగా, నువ్వు మంచు ఎక్కువైతే రావుగా, ఎండ ఎక్కువైతే రావుగా. ప్రాణములను మీరు చక్కగా ఏం చేస్తారు? కాపాడుకుంటారు. పాపం తెలియని తెంగరోడు పాపం ప్రాణాపాయ పరిస్థితులలోకి వెళ్ళిపోయాడట, చెరసాలలోనికి వెళ్ళిపోయాడట, అపరిమితముగా దెబ్బలు తినేశాడట. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. మనం ఎన్ని దెబ్బలు తిన్నాం? అవసరమైతే మనం ఏమన్నా కొట్టేస్తాం తప్ప మనల్ని మాత్రం మనం కొట్టించుకోం. అవసరమైతే ఆడు కొడతాడు అని తెలియగానే ముందే ఏం చేస్తాం మనం? నేను కొట్టకపోతే నన్ను కొట్టేద్దుడు బ్రదరాడు, ఇది ఎక్కడ గొడవ? కొడతాడు అని తెలిసిన మరుక్షణమే ఏం చేస్తావు? వేసేస్తావు.
చట్టం కూడా దానికి ఒప్పుకుంటుందట. కొన్ని సందర్భాల్లో నేను పొడిచేశాను. ఎవరిని? ప్రభాకర్ గారిని పొడిచేశాను. పొడిచేసినా నేను నిర్దోషినేనట. పొడి చేసినా, ఈయన్ని పొడిచి చంపేసినా నేను నిర్దోషినేనట. నేనేమని ప్రూవ్ చేసుకోవాలో తెలుసా నిర్దోషిగా ఉండడానికి? అయ్యా జడ్జి గారు, నేను గనక ప్రభాకర్ గారిని పొడిచేయకపోతే ప్రభాకర్ గారు ఏం చేస్తారు? నన్ను పొడి చేస్తారు. కనుక నా ఆత్మరక్షణ కోసం నేను ఎవరిని పొడి చేశాను? అప్పుడు ఆయన తాయితీగా ఇస్తాడంట జడ్జిమెంట్. ఏమని? ఉద్దేశపూరితంగా జాన్ ప్రసాద్ గారు ప్రభాకర్ గారిని చంపలేదు. కేవలం ప్రభాకర్ గారి ద్వారా ఆయనకి ప్రాణ నష్టం ఉందని తెలిసి, ఎంత బాగా సాగదీస్తాడు చూసారు. ప్రభాకర్ గారి ద్వారా ప్రాణ నష్టం ఉందని తెలిసి ఆయన ముందుగా గమనించి తన ఆత్మరక్షణ కోసం ఎవరిని వేసాడట. అయితే తప్పులేదా? తప్పులేదు. కనుక ఆత్మరక్షణ కోసమే హత్య చేయబడింది తప్ప ఉద్దేశపూరితంగా ఆయన చేయలేదు. గనుక కొంత జరిమానా, 2 నెలలు జైలు శిక్ష విధించి ఇతని నిర్దోషిగా విడిచిపెట్టడం, అది ఈ లోక చట్టం. ఈ చట్టం అలాంటిది కాదు. ఈ చట్టం ఎలాంటిదో చెప్తున్నాడు. 1కి తక్కువ 40 దెబ్బలు, ఇంటిని అనేక పర్యాయములు, ప్రాణాపాయాలట. మీకేం అపాయాలు ఉన్నాయి చెప్పండి? ఈరోజు చాలామంది దేవుని సేవలో, దేవుని సంఘములో, దేవుని ద్వారా వెళుతున్న ఈ యాత్రలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక శ్రమలు వాళ్ళ జీవితంలో చుట్టుముట్టినప్పుడు దేవుడికే దూరమైపోయేవారుగా ఉన్నారు, సేవకే దూరమైపోయేవారుగా ఉన్నారు, సంఘానికే దూరమైపోయేవారుగా ఉన్నారు, పరిచర్యనికే దూరమైపోయేవారుగా ఉన్నారు. లేరా? అప్పుడప్పుడు మీరు ఒక్కొక్కరిని కదపండి. నేను అప్పుడు అంటాడండి. ఇప్పుడు నేను అప్పుడు అంటాడు. మరి ఇప్పుడేమీ లేదన్నమాట. అలా ఉండకండి. ఎప్పుడు అంతము వరకు సహించిన వాడే నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు. నా రాజ్యమునకు శ్రమలున్నాయని, ఇబ్బందులున్నాయని, కష్టాలున్నాయని, కన్నీళ్లున్నాయని, బాధలున్నాయని, ఇరుకులున్నాయని నువ్వు దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని సేవకు సహాయాన్ని నువ్వు చేయకుండా వెనక్కి తిరిగితే నిన్నస్సలు దేవుడేం చేయడు. నువ్వు పెడతాం కాదు, దేవుణ్ణి పక్కన ఎప్పుడో ఒకప్పుడు నీకు తెలియకుండానే పాపం దేవుడే పక్కన పెట్టేశాడన్న సంగతి ఎవరికి తెలీదు? మనకే తెలియదు. అతను నీ ఎడబాసెనన్న సంగతి అతనికి తెలియక సంసోను అనగానే ఎప్పటికప్పుడట దేవుడి కోసం నమ్మకంగా బ్రతకకపోతే, యథార్థంగా బ్రతకకపోతే, ఆయన అనుకున్నట్టుగా బ్రతకకపోతే, ఓర్చుకోకపోతే, సహించకపోతే, భరించకపోతే నిన్ను కూడా ఆయన సహించడు, భరించడు, ఓర్చుకోడు, పక్కన పడేస్తాడు. మనకేనేటి తెలివితేటలు? ఎవరికి? మనకే కాదు తెలివితేటలు, ఎవరికి కూడా ఉంటాయి. పోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని ఏం చేయండి? దొరకని కాలం ఉంటుందా? తలుపు తీసేదాకా కొడతాడు అనుకోకండి. కొట్టాడంటే వెళ్ళిపోయాడంట. ఇవిడేమో గాడి నిద్రలో ఉంది. వస్తాడని ఎదురు చూసింది, కానీ సరిగ్గా వచ్చి తలుపు కొట్టేటప్పటికి ఏం చేసింది? మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది. కొట్టాడు, తలుపు తీలేదు, వెళ్ళిపోతే ఇప్పుడు ఈ మహాతల్లి ఎక్కడ ఎతుకుతుందంట? మహానుభావుణ్ణి సంతలో ఎతుకుతుందంట. ఎక్కడండి? రాజుగారి సంతలో ఉంటాడండి. బుద్ధి గడ్డి తింటే అలా ఉంటుంది. బుద్ధి గడ్డి తిందనుకోండి, ఎక్కడుంటాడు, ఎవడు ఎక్కడుంటాడో కూడా మనకు తెలియదు. ఆయన ఎవరు? రాజకుమారుడు. రాజు రాజమార్గముల్లో వెతకాలి, కానీ ఎక్కడ ఎతుకుతుంది? పనికి మాలింది సంత వీధుల్లో వెతుకుతుందంట. అజ్ఞానం వస్తే అలా ఉంటుంది మన పరిస్థితి. కనుక అలా ఉండొద్దండి. కిందకి చదవండి. ఇంకా ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. మిమ్మల్ని ఎవరైనా రాళ్ళతో కొట్టారా? ఒక రాయి బెడ్ అయినా తగిలిందా మీకు? క్షమానుభవమునకు, ఓర్పుకు వాళ్ళని ఎలా పెట్టుకోమంటున్నాడు? రాళ్ళ దెబ్బ తగిన వారు, కొరడా దెబ్బలు తగిలిన వారు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవారు, చెరసాలలో ఉన్నవారు, ఈయన పడ్డ ఈ బాధలన్నిటితో పోల్చుకుంటే నువ్వెన్ని బాధలు పడ్డావు సోదరా, సోదరి. ఎవరి కోసం? నువ్వేమైనా జైలుకి వెళ్ళావా?
సేవ కోసం, దేవుని కోసం. నిన్నెవరైనా రాళ్లతో కొట్టారా? నిన్నెవరైనా కొరడాలతో కొట్టారా? అంటున్నాడు, క్షమానుభవమునకును ఓపికకును. ఓపికట్టండి, ఓపికట్టండి వాళ్ళకి. నీకేది ఓపిక? నీకెక్కడుంది సహనం? ఇంకా ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రముల్లో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ. ఒక మనిషిని తట్టుకోగలడా అండి? ఇది అక్కడ పదాలు రాసి ఉన్నాయి కనుక గణగణగణగణగణగణ చదువుకుంటూ పోతున్నాం. ఒక్కసారి నిలబడండి. అన్ని ఆపదలు ఎవడు తట్టుకుంటాడు? మీరు ఇంటికి అందరూ తాళాలు వేసి వచ్చారు కదా, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి దొంగకి అన్నం వేసేసాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు వస్తారా? మీరు ఎవడో ఒకరిని కాపలా పెడతారు. ఏమండి, ఒక వారం మీరింటి దగ్గరండి, ఒక వారం పెద్దోడి ఇంటి దగ్గరండి, ఒక వారం మన కూతురండి, ఒక వారం నేనండి. మొత్తానికి ఎవరో ఒకళ్ళు ఇంటికాడ ఉండాలండి. ఇంటికాడ లేకపోతే దొంగలన్నీ దొంగల వల్ల ఆపదలట, స్వజనుల వల్ల ఆపదలట, అన్యజనుల వలన ఆపదలట, పట్టణములలో ఆపదలట, అరణ్యములలో ఆపదలట, సముద్రములలో ఆపదలట. ఒక మాటలో చెప్పాలంటే అడుగైతే ఆపద ఉందండి. ఎవరికి? మీకు ఆపద ఉందని తెలితే బయటకు వస్తారా మీరు? మరి ఈయన ఎలా వచ్చాడండి? ఏంటండి పరిస్థితులన్నీ? ప్రయాణములో ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, పట్టణముల్లో ఆపదలు, అరణ్యములలో ఆపదలు, సముద్రముల్లో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. జాగరణ అంటే ఏంటి? మీరు బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక్కరోజైనా నిద్రపోకుండా దేవుడితో గడిపిన ఒక్కరోజు ఉందా మీ జీవితంలో? జాగరణ అంటే ఏంటి? నిద్ర లేకుండా ఉండడం. ఒక్కరోజైనా దేవుని కోసం మీ వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ జరిగితే ఉన్నారులేండి నిద్రపోకుండా. ఎవరికైనా పెళ్లి జరిగితే ఉన్నారులేండి ముహూర్తానికి తాళి కట్టేదాకా నిద్రపోకుండా. పెళ్లి చూడాలిగా, ఏం చూడాలి? అదే ఇక్కడ మళ్ళీ పక్కనోడు సైగ చేయాలి, నిద్రపో. జాగరణాలట. నువ్వెన్ని జాగరణాలు చేసావు దేవుడి కోసం? ఆకలి దప్పులట. ఆ కిందన పాంప్లెట్లో ప్రేమతో విందు కలదంటే సభకే రావు నువ్వు. ఇక ఇంకెక్కడ ఆకలి దప్పులు నీ ప్రాణానికి? ఆకలి దప్పులట, తరచుగా ఉపవాసాలట, చలి, దిగంబరత్వం. అయ్యి బాబు చెబితే తట్టుకోలేవని చెప్పి పెడుతున్నాడు నీకు అక్కడ. ఫైనల్గా చెప్పవలసిన సంగతులు అసలు చెప్పినయే ఎన్నున్నాయి నీ జీవితంలో? ఒకసారి చెప్పు. క్రైస్తవుడా, భక్తుడా, పరలోకం వెళ్ళాలని కోరికున్న మహానుభావుడా, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఇన్నున్నాయి. నీ జీవితంలో ఎన్నున్నాయి? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నాకుంది, ఇది నాకుంది, ఇది నాకుంది, పౌల్లో ఉన్నది నాలో ఉంది అని కొన్ని టిక్కులు పెట్టు. ఒక్క టిక్ అంటే ఒక్క టిక్కు పడదు అక్కడ. నిజంగా చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నాతో సహా టిక్కులు పెట్టడానికి కూర్చుంటే ఒక్క టిక్కు కూడా ఒక్కడు పెట్టడానికి ఉందా? చెయ్యొద్దండి. పోనీ అయ్యగారు ఒక్క టిక్ ఎట్టగలనండి అయ్యగారు అని చెప్పండి. ఓర్పండి, సహనమండి. దేవుని కోసం ప్రయాణం చేస్తున్న యాత్రలో భక్తులు పడుతున్న పాట్లండి. ఏది కూడా వారిని దేవునికి దూరం, ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ పరిస్థితి దేవుడికి దూరం చేయలేదు కాదు కదా. మరెక్కువగా వాళ్ళు దేవుని కోసం బ్రతకడం కోసం దోహదపడ్డాయి. అవన్నీ వినడానికి బాగుంది, చెప్పుకోవడానికి బాగుంది, చదువుకోవడానికి బాగుంది. నిజ జీవితంలో ఆచరణకు వస్తే నువ్వెక్కడున్నావు? భక్తులందనంత స్థాయిలో ఉన్నారు, నువ్వు అందుకునే స్థాయిలో ఎక్కడున్నావు? ఏ భక్తుడిని అందుకునే స్థాయిలో ఉన్నావు? అబ్రహామును అందుకునే స్థాయిలో ఉన్నావా?
మోషేను అందుకునే స్థాయిలో ఉన్నావా? దావీదును అందుకునే స్థాయిలో ఉన్నావా? ఏ భక్తుడి స్థాయిలో నువ్వు ఉన్నావు? భక్తులు భక్తులుగానే ఉన్నారు, మనం మనలాగానే ఉండిపోతున్నాం. వద్దు, అలా ఉండడానికి వీల్లేదు. దేవుని కోసం మనం చెప్పుకోవడానికి ఉన్న కొన్నైనా జ్ఞాపకాలు మనకి, అబ్రహాము గురించి చెప్పుకోవడానికి బోలెడన్ని జ్ఞాపకాలు, దావీదు గురించి చెప్పుకోవడానికి బోల్డ్ జ్ఞాపకాలు. భక్తుడు, ఏ భక్తుడి గురించి చెప్పు, ఏ భక్తుడి పేరు నువ్వు జపిస్తావో చెప్పు, ప్రతి భక్తుడి గురించి చాప్టర్లు చెప్పుకోవచ్చు. మరి నిన్ను నన్ను తలుచుకుంటే దేవుడికి ఏం చెప్పుకోవడానికి ఉంది? ఉండద్దా? అనేక పర్యాయాలు చదువుకున్నాం కదా, ఆయన సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథం ఉందంట. ఏముందట? జ్ఞాపకార్థ గ్రంథం ఉందంట. ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఏం రాస్తాడు? అదిగో పౌలు విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు రాశాడు, షడ్రకు మెషకు అబేద్నెగో విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు రాశాడు, యోబు గారు విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు రాశాడు. భక్తులుగా దేవుడు కోసం బ్రతికిన ప్రతి ఒక్కడు మిగిల్చిన జ్ఞాపకాలు రాశాడు. నీ నీ జ్ఞాపకాలు ఏం రాశాడు దేవుడు చెప్పండి, ఆలోచించండి. కూడా కొన్ని జ్ఞాపకాలు, నేను కూడా కొన్ని జ్ఞాపకాలు, మనందరం కొన్ని జ్ఞాపకాలు విడిచిపెట్టాలి కదా. ఆ జ్ఞాపకాలే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయి కదా. ఏవా జ్ఞాపకాలు? జ్ఞాపకాలు సరిగదా, దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నాం, దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నాం, దేవుని సన్నిధికే దూరం అయిపోతున్నాం, దేవుని పనికే దూరం అయిపోతున్నాం, దేవుని సేవకే దూరం అయిపోతున్నాం. అనేకులను రక్షించవలసిన మనమే మనల్ని మనం రక్షించుకుంటామో లేదో అనే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఓ భక్తుడా, నీ భక్తి జీవితం ఎక్కడుంది? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవా? ఆ మహానుభావుడి శరీరములో, ఆ మహానుభావుడి రక్తములో చెయ్యి వెయ్యబోయే ముందు ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చెక్ చేసుకోవా? ఒక్కసారి. భక్తుల గురించి మాట్లాడుకోవడానికి ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇన్ని లక్షణాలున్నాయి, ఇన్ని ఔన్నత్యాలున్నాయి. నీ గురించి నా గురించి మాట్లాడుకోవడానికి ఏ పేజీ ఉంది చెప్పు? ఏ పేజీ ఉంది చెప్పు? చెడుంది, పుట్టలుగా మాట్లాడుకోవడానికి మన కోసం కదా. మంచి లేదు, చెడుంది, పుట్టలుగా, చరిత్రలుగా, కథలుగా చెప్పుకోవడానికి. మంచేది? ఈ మనిషి చెడు చూస్తాడేమో నీలో, కానీ మహానుభావుడు వెతుక్కుని చూసేదేంటో తెలుసా? మంచి. పోతద్దం పెట్టైనా చూడాలనుకుంటాడంట నీలో. అందుకే దావీదు మహానుభావుడు చెప్పాడు, ఏమనో తెలుసా? ప్రభువా, నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల నీ దగ్గర మనిషి అన్నవాడు ఎవ్వడో నిలబడలేడు. అంటే ఆయన దోషాలు చూడట్లేదా? దోషమే గనక కనిపెడితే ఒక్కడిక్కడ కూర్చోడు, ఒక్కడు పరలోకం వెళ్ళడు. కానీ ఆయన దోషాలు చూసే పని లేదు. ఒక్క మంచి అయినా నా కోసం చేశాడా? ఒక బాధ అయినా నా కోసం పడ్డాడా? ఒక శ్రమ అయినా నా కోసం పడ్డాడా? ఒక్కరోజు నిద్రలేని రాత్రి అయినా నా కోసం గడిపాడా? ఒక్కరోజైనా అన్నం తినకుండా బ్రతికాడా నా కొడుకు నా కోసం? ఒక జ్ఞాపకం ఉంటే చాలు నాకు. మనిషిలాగా తప్పులు వెతికేవాడు కాదు, కోడిగుడ్డికి ఈకులు పీకేవాడు కాదు. ఒక మంచైనా నా కొడుకులో, నా కూతురులో ఒక్క మంచైనా నేను 10కి 10 సార్లు జపించుకోవడానికి ఒక అభాగ్యురాలండి. అత్తరు బుడ్డితో పాదాలు తడిపి, కన్నీళ్లతో పాదాలు తడిపి, అత్తరు పూసి, తన వెంట్రుకలతో తుడిచినందుకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈ రాజ్య సువార్త ఎక్కడైతే ప్రచురింపబడతాదో, ప్రచురింపబడిన ప్రతి చోట ఈమె చేసిన కార్యము కూడా, జీవితం ఎంతో పాపాల పుట్టావిడిది, కథలుగా చెప్పుకునే పాపాలావిడివి. కానీ మహానుభావుడు ఆవిడలో చూసిందేంటో తెలుసా? పాపం కాదు సోదరా. నీకెంత అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మనిషి ఎప్పుడూ పాపమే చూస్తాడు, మహానుభావుడు మంచిని చూస్తాడు. ఆ మంచి చూసే మహానుభావుడి కోసం నువ్వు చూపిస్తున్న మంచేంటి? తప్పులు వెతికే వారి కోసమా నువ్వు బ్రతుకుతున్నది? కళంకాలు అంటించే వారి కోసమా నువ్వు బ్రతుకుతున్నది, ఆలోచిస్తున్నది? పరిశుద్ధుడి కోసం నువ్వు బ్రతకవా? పరిశుద్ధుడి కోసం నువ్వు ఆలోచించవా? ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఎందుకండి ఆయన్ని మనం బాధ పెట్టాలి?
ఆయన ఎందుకండి మనం బాధ పెట్టాలి? ఆయన మనం బాధ పెట్టొద్దు. భక్తులైన వాళ్ళందరూ కూడా ఆయన సంతోషపెట్టారు. ఆయన కోసం బాధలు అనుభవించారు, వాళ్ళు శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఎందుకు అనుభవించారు అనుకుంటున్నారా ఇన్ని బాధలు? ఎందుకు అనుభవించారు అనుకుంటున్నారా ఇన్ని కష్టాలు? వాళ్ళు అలా ఓర్చుకోవటంలో దాగి ఉన్న రహస్యం ఏంటనుకుంటున్నారా? చూస్తారా? ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. ఏంటట? శోధన వస్తే బాధపడిపోతున్నావు నువ్వు. ఏంటి? ఎవరైనా ఒకవేళ శోధన వచ్చినప్పుడు బాధపడ్డారనుకోండి, ఇది ఇలాగే ఉంచండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అలా ఉంచి, ఒకవేళ శోధన సమయంలో ఎవరైనా, అది సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేసే ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా కానీ శోధన లేకుండా ఎక్కడ ఉంటుంది? శోధన ఎక్కడైనా ఉంటుంది. దేవుడు మంచి మాట రాశాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. శ్రమ దినమున నీవు కృంగిపోతే, అది బాగా అండర్లైన్ చేసుకోండి, పెద్దగా రౌండ్ చుట్టుకోండి. అక్కడ ఏమంటున్నాడండి? శ్రమ దినమున. ఎవడికి రావు శ్రమలో? ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఉంటాయి శ్రమలు. అదే శ్రమైనా కావచ్చు. దేవుడు చెబుతున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవగుదువు. శ్రమ నిన్నేం చేస్తుంది? శ్రమలో కూరుకుపోయావు అనుకో, శ్రమ గురించే ఆలోచిస్తున్నావు అనుకో, శ్రమ నిన్ను చేతగాని వాడిగా చేస్తుంది. కనుక దేవుడు చెప్తున్నాడు, శ్రమ దినమున నీవేం చేయొద్దు? కృంగిపోవద్దు. యోబుకు శ్రమ వచ్చింది, కృంగిపోలేదే. దానియేలుకు శ్రమ వచ్చింది, కృంగిపోలేదే. షద్రకు మేషాకు అబేద్నెగోకి శ్రమ వచ్చింది, కృంగిపోలేదే. పౌలు గారు అంటారు ఒక చోట, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. నువ్వు అపాయములో ఉన్న నీకేముంది? ఉపాయం. నీ దేవుడే నీ ఉపాయం. ఎటు పోయినను. చూడండి రిఫరెన్స్ నానా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరుకింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అంటే అపాయములో కూడా దేవుడు నీకేం సిద్ధం చేసి ఉంచుతాడు? ఉపాయం. తరమబడుచున్నను, దిక్కులేని వారమేం కాదు, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎంత భరోసా నీకు దేవుడు. నువ్వెందుకు మరి కృంగిపోతున్నావు? నువ్వెందుకు నువ్వు దిగజారిపోతున్నావు? దేవుడికి దూరం అయిపోతున్నావు, ఆత్మీయ జీవితానికి తొలగిపోతున్నావు. చాలామంది ఇక్కడ చాలా సంఘాలలో, ఇక్కడ మేబీ ఇక్కడ కూడా ఉండొచ్చు, మొక్కుబడికి వచ్చేవాళ్ళు ఉంటారు, ముఖస్థుతి కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆదివారం కదా, బాప్తీసం తీసుకున్నాం కనుక ప్రభు శరీరంలో ఏకీభించలే, పోతే పోయి వెళ్ళి వచ్చేస్తే పోయి అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఏంటిది? నన్ను మోసం చేయగలవు నువ్వు, ఆయన్ని మోసం చేయగలవు నువ్వు, నీ పక్కనున్న వారిని మోసం చేయగలవు, నీ హృదయాంతరంగాల్ని ఎరిగిన ఆ మహానుభావుణ్ణి నువ్వెక్కడ మోసం చేయగలవు? ఆయన మోసపోవడానికి నరుడు కాడు కదా. ఆయన దగ్గర ఎందుకు గేమ్స్ ఆడుతున్నాం మనం అసలు? ఆయన నీకు పెద్ద భరోసా, ఆయన నీకు ఉపకారి, ఆయన నీకు ఆదరణ. అదే దొరికింది భక్తులందరికీ. అందుకే జయించగలిగారు, ఓర్చుకోగలిగారు, నిలబడగలిగారు శ్రమలలో. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చదువుకుందాం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. అది 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 బిడ్డలు పోయినా, సంపద పోయినా, ఆస్తి పోయినా, శరీరమే కృషించిపోయినా భరించడానికి గల కారణం ఏంటో తెలుసా? తన్ను ప్రేమించు వారికి వాగ్దానముగా చేసిన జీవ కిరీటం. అది కనబడుతుంది ఒక యోబు గారికి, ఒక దావీదు గారికి.
ఒక పౌలు గారికి భక్తులందరూ కూడా ఓర్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? జీవం, జీవం, జీవ కిరీటం. ఇంకేమన్నారు? ఏమన్నారు? ఏమన్నారో చూస్తా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధములైన శోధనలో పడుచున్నప్పుడు అది మహానందం అంట. శోధన ఏంటట? అవును కదండి. పౌలుని శీలని కూడా ఏం చేశారు? సువార్త ప్రకటిస్తుంటే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేయడం కాదు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ మధ్యలో ఏమేశారట? కొండ వేశారంటే అటు కానీ ఇటు కానీ కదలడానికి వీలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఏమండి ఏం చేస్తున్నారటండి? ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని. పాటలు ఎప్పుడు వస్తాయి? కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారనమాట. లోపలికి వెళ్ళాడంటే పాటలు పాడుతాడు. వాడు ఏముంటే పాడతాడు? ఆనందం, సంతోషం. జైల్లో పెట్టేసి అరెస్ట్ చేసేసి సంకెళ్ళు వేసేసి కాళ్ళు అటుగాని ఇటుగాని కదలకుండా బొండ వేసేస్తుంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ప్రార్థనలు చేసి పాటలు పాడుతున్నారంటే. వీళ్ళు చేసిన ప్రార్థనలకే పాటలకే చెరసాల తలుపులేమైపోయాయి. మనం ఏం చేస్తాం? మనకి చిన్న శ్రమ కలగగానే లబోదిబో అంట ఆడికి ఫోన్ చేయాలా, ఈడికి ఫోన్ చేయాలా, మనకు బెయిల్ ఎవడెత్తాడు? మీకు కలుగుచున్న ఈ శ్రమలన్నీ ఎలా భావించమంటున్నాడు? మహానందమని భావించండి. ఎందుకు అలా భావించాలి? ఎవరు భావించగలరు అవి? ఎవరు భావించగలరండి? ఎవరు భావించగలరండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. శ్రమలేటట? ఇందాకేమన్నాడు? మహానందం అని ఎంచుకోండి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? అది జీవ కిరీటాన్ని తెచ్చి పెడతాది అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ బాధలు అవన్నీ కూడా ఏటట? మీకేంటవి? మహిమకరములు. పౌలు గారు పడిన పాటలన్నీ పౌలు గారికి ఏం తెచ్చిపెట్టాయట? మహిమ తెచ్చిపెట్టాయి. భక్తులు పడిన పాటలన్నీ భక్తులకి ఏం తెచ్చిపెట్టాయి? మహిమను తెచ్చిపెట్టాయి. ఈరోజు నువ్వు కూడా దేవుడి కోసం ఏమైనా బాధ అనుభవించగలవా? శ్రమ అనుభవించగలవా? కన్నీరు కార్చగలవా? ఇబ్బందులు పడగలవా? అవన్నీ కూడా నీకు ఒకరోజు ఏం తెచ్చిపెడతాయి? మహిమ. శ్రమలలో మహిముందట, ఆ బాధలలో మహిముందట, ఆ కన్నీళ్లలో మహిముందట, ఆ దెబ్బలలో మహిముందట, ఆ పిడిగుద్దులలో మహిముందట. దేవుని కోసం పడుతున్న ప్రతి బాధలో మహిముందట. వాళ్ళకి ఆ మహిమ కోసం అనుభవించారట. ఈరోజు నీకు మహిమ కనపడుతుందా? బాధ ఒకటే కనపడుతుందా? మనకి బాధే కనపడుతుంది కనుక దేవుని కొరకు కొన్ని కష్టాలు మన జీవితంలో మనం ఏం చేయలేకపోతున్నాం? అనుభవించలేకపోతున్నాం. అవి మీకు మహిమ. అందుకే చెప్పాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు, నన్ను మాట అన్నా పడతా, నన్ను దెబ్బ కొట్టినా పడతాను, కానీ ఓ మాట అంటే పడరా. ఇక్కడేమంటున్నాడు ఈయన? రే, నువ్వు నన్ను కొట్టినా పర్లేదు కానీ నన్ను ఏమనకూడదు, ఒక మాట కూడా అనకూడదట. మాట అంటే పడ్డట. ఆయన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన నన్నే అనేచారు. తిండి మీద ఆసక్తి లేని నన్నే ఏమన్నారు? తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, నిద్రపోతున్నారు. ఓయి నిద్రపోతా. దెయ్యాలను విడిపిస్తుంటే దెయ్యం పట్టినోళ్ళు అన్నారు. నిరూపించుకున్నాడా? మనల్ని ఎవడైనా చిన్న మాట ఎవడైనా అనేసేటప్పటికి నువ్వు సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం చెప్పు. నిరూపణ అన్నే, ఎవరినైనా అన్నే, ఎన్నైనా అన్నే. నిజంగా చెబుతున్నాను, మిమ్మల్ని అన్న దాంట్లో నిజం లేకపోతే వెంటనే మోకరించి దేవుడికి ఏం చెప్పండి? థ్యాంక్స్ చెప్పండి. ఏమని? అయ్యా నన్ను అంటున్నారు కానీ అందులో నిజమేమి
నువ్వేమి నొప్పించుకునే ప్రయత్నాలు, నిజ నిర్ధారణ చేసుకునే ప్రయత్నాలు ఏం చేయకు. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు ఇక్కడ, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరేం చేయాలి? నువ్వు సంతోషిస్తావా? ఆడెవడాడు నన్ను అంటానికి, ఆమె ఎవరో నన్ను అనడానికి, మూడో కాలు మీద వెళ్ళిపోతావు ఒంటి యుద్ధం చేయడానికి. నీ పక్కన యుద్ధం చేయడానికి ఒక ఆయన ఉన్నాడయ్యా, చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? దానికి అన్నారా గాడ్ బ్లెస్ యూ అని చెప్పు. ఎవరికి? అవతలోడికి. అన్నీ అనేవాడిని అన్నీ, తిట్టేవాడిని తిట్టి, ఏం చేసేవాడిని అది చేయని. దేనికి నువ్వు రెస్పాండ్ అవ్వవలసిన. నేను కూడానండి ఒకప్పుడు నాకు మెచ్యూర్ అవ్వని కాలంలో నేను కూడా ఏం చేసేవాడిని, నన్ను గుమ్మని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే సోదరులకు ఎవరో ఒకళ్ళకు ఫోన్ చేసేసి తెగ బాధపడిపోయేవాడిని అనమాట. ఏంటి నేను అలా అంటున్నా, నేను అలా చేసానా, నా మంచితనం మీకు తెలియదంటే ఈడు ఓ పనికి మాలినోడు వింటున్నాడు. ఎవరినే నమ్మకండి అసలు, ఎవరిని నమ్మకండి అసలు. మీకు ఆదరణ కలిగించేవాడు, మీ మాట వినేవాడు ఒక్కడే ఒక్కడు. ఎవరో? దేవుడు. ఆడేమంటాడు తెలుసా? నువ్వెందుకన్నా అంత బాధపడుతున్నావు, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అంటాడు. ఆడేం చేస్తాడు తెలుసా? నీ ఫోన్ వెంటనే పెట్టేసి నువ్వెవడ గురించి అయితే మాట్లాడేవో నేరుగా కలిపేసుకుంటాడు ఫోను. అన్నా ఫోన్ చేసాడన్నా, నీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. నేనేమన్నానో తెలుసా అన్నా, ఆ అన్న అలాంటోడు కాదన్నానన్నా. ఇది ఇక్కడ నీకు భజించేసాడు. అక్కడ ఆడికి వద్దు 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 వద్దు. అసలు ఎవరిని నరులను ఆశ్రయించుట కంటే, ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసి పలానా బ్రదర్ మిమ్మల్ని ఎలా అన్నారు అనుకోండి, నా మొఖం మీద అనలేదు కదండి, మీ దగ్గరే కదా అన్నారు, నో ప్రాబ్లం అండి. నా మొఖం మీద ఏదైనా అంటే అప్పుడు నేను యాక్షను. ఎవరు అన్నారు అన్నా మీరు పట్టించుకోకండి. దయచేసి మీ అందరికీ ఒక మాట చెప్తాను, సెల్లల్లో సొల్లులు ఎట్టుకోకండి. సెల్లల్లో ఏం పెట్టుకోకండి? సొల్లు పెట్టుకోకండి. ఏం పెట్టుకోండి? వాక్యం పెట్టుకోండి, ప్రేమను పంచుకోండి, సహోదరుల మధ్య ఐక్యతను ఏం చేసుకోవాలి? పడుకోండి. ఆడేలాగన్నాడు, ఈడిలాగన్నాడు, ఆవిడేలాగంది, ఈవిడేలాగన్నాడు. మనకు అవన్నీ తగదు. వాటన్నిటిని అనుభవించడానికి, వాటన్నిటిని రేస్ చేసుకోవడానికి గతించిన కాలం అవుట్ ఆఫ్. నీళ్ళల్లో మునగక ముందు అవన్నీ, మునిగిన తరువాత నువ్వు ఎలాంటి వేషాలు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు. ఒకడెవడైనా నీకు చెడ్డగా ఫోన్ చేశాడంటే, బ్రదర్ నాకు చెప్పకుండాను ఇంకెప్పుడు నీకు ఏం చేయడు. నువ్వు విన్నావా రెండోది చెప్తాడు. మూడో వాడికి ఏం చేయకండి అవకాశం అండి. మహానందం అని ఎంచుకోండి. ఎవరేమన్నా మహానందం అని ఎంచుకోండి. అందుకే అంటున్నాడు, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఇలాగున పూర్వమందు ప్రవక్తలను కూడా ఏం చేశారట అందరూ? వాళ్ళే హింసలే, బాధలే, శ్రమలే, ఇబ్బందులే, కష్టాలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. మళ్ళీ వీళ్ళందరినీ ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా భక్తులందరూ ఒక ఎత్తు అయితే భక్తులందరిని మించినోడు ఓర్చుకోవటంలో. ఎవరో? ముఖం మీద ఉమ్మేశారంటే ఏం చేశాడు? ముఖం మీదే. ఇలా మాట్లాడుతున్నానా, ఓ తుపర వచ్చి పడింది అనుకోండి, ఏం చేస్తావు? కనసలేదు ఎటు బాబు, వీడికి తుపర్లు పడుతున్నాయి ఎటో ఎటు అనుకోకుండా వచ్చిన దానికే. మరి అక్కడ అలా కాదు. ఎంత అసహ్యంగా ఉంది ఆ శబ్దం రాగానే. నాకు అస్సలు ఉమ్మేటువంటి అసలు ఇష్టం ఉండదు. ఉమ్ము రానే రాదండి నాకు అసలు. ఎవడైనా తూ అన్నాడా ఇంకా నాకు బుర్ర కంపైపోద్ది అనమాట. అంత దారుణంగా ఉంటుంది ఉమ్మంటే. అలా వేసారట ఎవరి మీద? నీ మీద ఎవడన్నా వేసాడు ఉమ్ము? మరి వేయించుకున్న ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు. తండ్రికి ఇష్టడుగా బ్రతికాడు. నాయనా నీ చిత్తం నేను సంపూర్ణముగా. నువ్వెందుకో కంగారు అయిపోతున్నావు? అసలు మీకు వచ్చిన ఏ సమస్యనైనా భక్తుడి దగ్గరికి తీసుకెళ్ళిపోండి. పౌలు గారు ఏమన్నా పడ్డారంటావా?
దావీదు గారు ఏమన్నా పడ్డారు? అస్సలు. మీకు వచ్చిన ఎయ్యి కూడా ఆ భక్తుల లిస్టులో ఉండవు. అప్పుడు మీరు హ్యాపీ, అమ్మయ్యా అనుకోవాలి. మీరు అలా అనుకుంటారా? మీరు వాళ్ళందరికీ మించిన భక్తులని ఫీలింగ్ మీకు? ఆ భక్తులందరికీ మించిపోయిన భక్తులని వద్దు. లాంటి ఒక దుష్ట మనస్తత్వానికి మీరు వెళ్ళకండి. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? చదువున్నా. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయుండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను నువ్వు ఒక్కసారి యేసును ముందెట్టుకో, నీకే బాధ ఉండదు, నీకే సమస్య ఉండదు, నీకే ఇబ్బంది ఉండదు. ఎవరు కనపడతారు ప్రతి దాంట్లో? ఆ మహానుభావుడే కనపడతాడు. ఆయన ముందు నేను ఎంత అనుకుంటావంతే. సీఎం గారే నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నీకు సైకిల్ లేదన్న బాధ, నువ్వు సైకిల్ మీద వెళ్తున్నావు, సీఎంకి ఏమి లేదు, సీఎంకి సైకిలే లేదు అనిపించింది అనుకో, అమ్మయ్య సీఎం కంటే నేను ఇప్పుడు యేసుప్రభు కంటే నువ్వు గ్రేట్ కదా. చెప్పరేటి? టైం అయిపోయిందా మీకు అందరికీ? ఇప్పుడు ఎలా ఉందంటే కట్టే కొట్టే తెచ్చే. మీ ఊర్లో ఒకడు ఉన్నాడండి, నాకు వాడంటే చాలా ఇష్టం, మొన్నటి నుంచే ఇష్టమయ్యాడు. వాడు ఎందుకు ఇష్టమయ్యాడు అనుకుంటున్నారు? రాజప్రకాష్ పాల్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఉదయం 10:30కి ఆరాధన మొదలు పెడతాడట. ఏదో పెట్టాడు, ఎల్బీ స్టేడియంలోనే ఎక్కడో పెట్టాడు. ఉదయం 10:30 నుంచి రాత్రి 7:30 వరకు నాన్ స్టాప్. నో వాటర్ బ్రేక్, నో ఏంటది వాష్రూమ్ బ్రేక్, నో లంచ్ బ్రేక్, ఏమీ లేదు. ఉదయం 10:30కి మొదలు పెడితే రాత్రి 10:30 వరకు ఏక పాటలే, దంపుడే దంపుడు. ఇంకా మంచి విషయం చెప్పమంటారా? అంతకు ముందు ఒకసారి పెట్టినట్టున్నాడు, ఓర్ను వర్షం వచ్చేస్తుంటే గొడుగులు తెచ్చుకుని మరీ కూర్చున్నారు వాళ్ళు. మరి మీరు ఎంత సమయం అయింది? మీరు వచ్చేటప్పటికే 11, 12 అయ్యి ఉంటుంది. ఒక 2 అవర్స్కే విసిగిపోతున్నాడు ఆడు. నాన్ స్టాప్ 10 గంటలు కొట్టించాడు వాళ్ళందరినీ. మళ్ళీ 100 మంది 200 మంది కాదు, వేల మంది. ఏ ఒక్కడో కూడా భోజనం లేదు అని ఒక్కడు అడగలేదు. భక్తి ఎక్కడుంది? భక్తులు అని ఫీల్ అవుతున్నాం అంతే. ఏ నరంలో కూడా ఆ క్వాలిటీస్ లేవు. దేవుడి కోసం బ్రతకటం అలవాటు చేసుకోండి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి. తినడం, త్రాగడం, సుఖంగా బ్రతకడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇవి కాదు. బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తు, చావైతే లాభం. మాటల వరకు కాదు, చేతల్లోకి తెచ్చేయండి అవన్నీ. ఇక కాలము బహు సంకుచితమై ఉన్నది. వచ్చేస్తానన్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడు. నువ్వు ఆయన్ని పికప్ చేసుకోవడానికి రెడీయా? ఆయన రిసీవ్ చేసుకోవాలి నిన్ను. నువ్వు రెడీగా ఉన్నావా? అందుకే యేసును తలంచుకోమంటున్నాడు. ఆయన యోబు నీకు సరిపోవట్లేదా? దావీదు గారు నీకు సరిపోవట్లేదా? పౌలు గారు నీకు సరిపోవట్లేదా? ఇదిగో వీళ్ళందరికీ నేనే కదా ఆరాధ్య దైవాన్ని, పునాది రాయిని, మాదిరిని. నన్నే చూడొకసారి. నేను ఆళ్ల కంటే ఎక్కువ అనుభవించలేదా? నేను పసితనము నుంచి అనుభవించలేదా? ఆ గొడ్ల సావిడి దగ్గర నుంచి అనుభవించలేదా? తల్లి గర్భాన పడిన దగ్గర నుంచి నేను అనుభవించట్లేదా ఈ బాధలు? మంది గురించి చెప్పమంటారు. నేను ఇదే ప్రసంగాన్ని మా చర్చిలో 8 ఆదివారాలు చెప్పాను. ఒక్కరోజు 2 వారాలు కాదు, మీకు ఒక 1.5 అవర్లో అయిపోయింది. ఇది 8 వారాలు, 8.5 గంటలు పైనే చెప్పానన్నమాట. దాన్ని ఎంత ఆలోచించిన ధైర్యం ఇది, వాదార్పిది, ఆదరణిది. ఎందుకంటే మనం అన్నీ అనుభవిస్తున్నాం గనక మనం త్రుట్టిల్లిపోకుండా ఉండాలి అంటే ఈ భక్తులందరి కార్యాచరణ, ఈ భక్తులందరి మాదిరి జీవితం మనందరి ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం. ఇది చెప్పాను. బాధపడకండి. ఎవరిని బాధ పెట్టాలని కాదు. మీరందరూ ఖచ్చితంగా నా దేవుని సన్నిధిలో మకుటము లేని మహారాజుల వలె తలెత్తుకుని నిలబడాలనే చెప్పానే తప్ప ఎవరిని బాధ పెట్టాలని మాత్రం దేవుడు నాకు మాట చెప్పాడు. నాయనా, దైవజనుడైన వాడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఏం చేయమన్నాడు? మొక్కస్తుతి కొరకు చెప్పక నాయన. ఎవ్వడి మొక్కస్తుతి నీకొద్దు నాయన, నా మొక్కస్తుతే నీకు కావాలి.
నువ్వు లోపము లేకుండా బోధ చేయమని చెప్పాడు. అనుసరిస్తాను. ఎవరేమనుకున్నా ఆయన చెప్పమన్నది చెప్పమన్నట్టుగా నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు మారుతారా? మార్చుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారా? ఆ భక్తులు స్వతంత్రించుకున్నట్టుగానే మీరు కూడా ఆ రాజ్యంలో ఏం చేసుకుంటారు? ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకుంటారు. బాధ పెట్టుకుంటారా? కక్ష పెట్టుకుంటారా? ఇబ్బంది పడతారా? అయితే మీ ఆత్మలకు మీరే. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుని ముగించుకుందామండి. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత అది ప్రాణం దక్కాలి అంటే నీకేముండాలి? అది. యోబు గారు ఓర్చుకోవడానికి గల కారణం, పౌలు గారు ఓర్చుకోవడానికి గల కారణం, షడ్రక్ గారు ఓర్చుకోవడానికి, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఓర్చుకోవడానికి గల కారణం, భక్తులందరూ, బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారో వాళ్ళు పడిన ప్రతి పాటును ఓర్చుకోవడానికి గల కారణం ఏంటంటే మీరు ఓర్పు వలన మీ ప్రాణములను ఏం చేస్తారు? దక్కించుకుంటారు. నీ ప్రాణం కాపాడబడకపోతే, నీ ప్రాణం రక్షించబడకపోతే ఏంటి ప్రయోజనం? నీ భక్తి వల్ల నీ ప్రాణం రక్షించబడాలి, నీ ఆత్మ రక్షించబడాలి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే శరీరముతో ఉన్నంత కాలం దేవుని పక్షాన వస్తున్న ప్రతి శ్రమని, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి హింసని మీరు ఓర్చుకోండి. మీ ప్రాణములను మీరేం చేసుకుంటారు? భక్తులు తమ ప్రాణాన్ని దక్కించుకున్నారు ఓర్పు వల్ల. మీరు కూడా ఓర్చుకుంటే ప్రాణాలను దక్కించుకుంటారు. అట్టి